విధంగా ఈనాటి అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రులు పెద్దలు బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా స్థానిక మహబూబాబాద్ స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారికి వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అదేవిధంగా వివిధ శాఖల అధికారులకు జిల్లా ఖమ్మం అధ్యక్షులు రాధాకృష్ణ గారికి అదేవిధంగా స్థానిక మండల జిల్లా నాయకులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో 10 సంవత్సరాల్లోనే ప్రజాధనాన్ని కొల్లగొట్టి మరి మన ప్రజా ఆస్తుల్ని కూడా కొల్లగొట్టి 8 లక్షల కోట్ల పైగా అప్పుల్ని మరి ప్రజల మీద భారంగా వేసి మన ప్రభుత్వం ఒక దివాళా తీసిన రాష్ట్రంగా మన చేతిలో పెడితే ఈరోజు కేవలం 15-16 నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో రాత్రింబగళ్లు శ్రమిస్తూ మరి నిద్రాహారాలు మాని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సాహసోపేతమైన నిర్ణయాలు మనం 16 నెలల్లోనే చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది కేవలం బతుకమ్మ చీరలు అదేవిధంగా మరి రైతు బంధు కేవలం 2 పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం దిబ్బదీసి ఆర్థిక దోపిడీ కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే కొల్లగొట్టి రాష్ట్రాన్ని మనకు అప్పజెప్పిపోతే మరి ఈరోజు అనతి కాలంలోనే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని మరి మంత్రి గారు చేపట్టి ఆర్థిక అభివృద్ధితో పాటు మరి సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. అందులో మా మహిళలు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు మహిళలతోని మన ఇందిరాశక్తి క్యాంటీన్లు అదేవిధంగా సబ్ స్టేషన్లు సోలార్ పవర్ ప్రాజెక్టులు రైస్ మిల్లులు అన్ని మహిళలకు ఇస్తూ రైతాంగాన్ని రైతు సంక్షేమాన్ని కాపాడుకుంటూ నిరుద్యోగ యువతను కాపాడుకుంటూ మరి బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మరి మా బంజారా సోదరుల భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం ఇలాంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి నియోజకవర్గానికి 200 నుండి 300 కోట్ల నిధులు అభివృద్ధి పనులకు కూడా కేటాయించుకుంటూ ముందు పోతున్నందుకు మరి ఆర్థిక శాఖ మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మా కనకన్న గారికి అదేవిధంగా పెద్దలు బట్టి విక్రమార్క గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ గట్టిగా మా జై కాంగ్రెస్.